అలాంటి అప్పుడు దాని గురించి వ్యాఖ్యలు చేస్తాం. వీఆర్ నాట్ అనలిస్ట్, ఏదో విశ్లేషకులాగా కూర్చొని కామెంటేటర్ లాగా మేమెందుకు చెప్పాలా? ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఈ ప్రయోజనాలకు భంగం కలిగినా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏదైనా అవసరమైన సందర్భంలో, అలాగే మా పార్టీకి సంబంధించి ఏదైనా నష్టం జరిగినా, ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు చెప్తాం దాన్ని. ఇదిగో ఈ కారణాలలో ఇది జరిగింది, దీంట్లో కక్ష సాధింపుంది, ఇంకొకటి అంటాం. మిగిలిన వాటి గురించో ఇంకెక్కడో జరిగిన వాటి గురించి మేమెందుకు మాట్లాడాలి? ఇప్పుడు సార్, రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్టలేకపోయారు, రాజధాని కట్టలేకపోయారని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగా కామెంట్ చేశారు. ఏదైనా కళలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరం? అంతా చేస్తే ఎంత, నెలలో ఉండాల్సింది, అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది, ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది, మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 monthsలో తేలిపోతుందిగా. ఏదో తినబోతు రుచి అడగడం ఎందుకని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే అనుకో, 2 months తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారో, ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యజ్ఞాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో నుంచి వాళ్ళు భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన May 13th పోలింగ్, జూన్ 4th రిజల్ట్స్ అన్నారు కదా, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ల పాటు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఎట్లా పోతుంది అనేది ఈరోజే క్లియర్గా కనిపిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నామంటే, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల అనుకుంటున్నాం. ప్రజల నుంచి కూడా బలంగా కనపడుతుంది ఎక్కడికక్కడ. అందువల్ల వీఆర్ కాన్ఫిడెంట్, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం కంటే ఎక్కువ 170 టార్గెట్గా మేము పెట్టుకున్న దగ్గరికి రీచ్ అయ్యడానికి కావాల్సిన పరిస్థితి పూర్తిగా ఇక్కడ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, లేదా మా పార్టీ చేసిన మంచి పనులు, మా ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల మేము బలంగా నమ్ముతున్నాం. టెంటేటివ్లీ 27th అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ అదనంగా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ ఫేజ్ అయితే ఉండేది కాదు. అందువల్ల అక్కడి నుంచి నామినేషన్ల వరకు టెంటేటివ్లీ, నామినేషన్ల తర్వాత 1-2 రోజుల వరకు పూర్తిగా ఇక్కడ నుంచి ఇంకా ప్రజల్లో ఉండడం, బస్సు యాత్ర పెట్టుకొని ఉండడం, ప్రజల్లోనే మమేకం కావడం, ప్రజల్లోనే ఉండాలని నిర్ణయానికి వచ్చాం. అక్కడ ఎట్లెట్లుంటుంది దాని స్వరూపం, ఆ కార్యక్రమాలు, వాటికి సభలు, వాటి గురించి అనేది రేపు డీటెయిల్గా మీకు అందరికీ చెప్తాం. వస్తుంది చేసాం.